హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మ్యాగీ కట్లెట్ విత్ వెజిటేబుల్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమిటంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను, అంటే దానిలో ఆనియన్, క్యారెట్, బీన్స్, పీస్, కాలీఫ్లవర్ తీసుకున్నాను, సోయా గ్రాన్యూల్స్, నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నానండి. సో మ్యాగీని కూడా నేను ఆల్రెడీ బాయిల్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ నేను హాఫ్ ఫ్రై చేసుకున్నానండి. దీంట్లో తగినంత సాల్ట్, కొరియాండర్ లీవ్స్ వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోయాక ఏదైతే నేను బాయిల్ చేసి పెట్టానో మ్యాగీ, దానిని ఈ వెజిటేబుల్స్తో మిక్స్ చేయాలన్నమాట. జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఎందుకంటే క్రీమీ అవ్వకోకుండా, పేస్ట్ లాగా అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసి వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈ బాల్స్ని మనం మైదాలో కొంచెం వాటర్ కలిపి లిక్విడ్ లాగా రెడీ చేసి ఈ లిక్విడ్లో మనం ముంచి తీయాలి. అంటే జాగ్రత్తగా స్పూన్తో జాగ్రత్తగా ఇలా తీసి బ్రెడ్ క్రమ్స్ ఏదైతే మనం రెడీగా ఉందో దాని మీద పెట్టి ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఈ బాల్కి అంటేటట్లు మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకొని మనం అన్నీ సైడ్కి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మనం రెడీ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ అనేవి మనం ఇలా వేసుకోవాలి. జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే ఈ మిక్చర్ ఏదన్నా కొంచెం స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా ఆయిల్ అంతా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకొని వీటిని అటు ఇటు ఫ్లిప్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుని తర్వాత సైడ్కి తీసేసుకొని మనకు నచ్చిన టిప్తో మనం సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.